హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరి ఈరోజు అయితే నా పేరు వుడ్ వర్క్ చిట్టి. మరి నా వర్క్స్ వీడియోస్ అన్నీ చూస్తున్నారు. మరి అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అందరూ లైక్ చేయండి తప్పకుండా. అలాగే మొదటిసారిగా నా వీడియో కనుక చూస్తున్నట్టయితే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంకరేజ్ చేయాలి మీరందరూ. మరి నేను ఇంకా చాలా వీడియోస్ అన్నీ మీరు ఎంకరేజ్మెంట్ ఉంటేనే నేను ఈ వీడియోస్ అన్నీ చేయగలను. మరి చాలామంది కూడా ఫోన్లు కూడా చేస్తున్నారు. థ్యాంక్స్ అండి. మరి కొంతమంది కూడా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మనకి చెప్తున్నారు. థ్యాంక్స్. అలాగే నిన్న మైలవరం నుంచి ఫోన్ చేశారు కబోర్డులు చేయాలని. వాళ్ళకు కూడా నేను ఒక సలహా ఇచ్చాను. మరి ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే చేయండి, తప్పకుండా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. అందరికీ హాయ్ అండి. మరి ఈరోజు అయితే మనం వర్క్ అయితే లక్ష్మీనార్ అండి. లక్ష్మీనార్లో అయితే మనం ఈ డోర్లు నిన్న అయితే రెడీ చేసుకున్నాం కదండి. వీటికైతే మనం అనమాట. వీటికి ఆల్రెడీ ఒక డోర్ కట్టేసాను. ఈ డోర్ కట్టాను అనమాట నేను. ఇవి అయితే 5 డోర్లకి బ్యాక్ సైడ్ బేరింగ్లు కట్టేసుకొని మనం ఇక ఈ అయితే డోర్లు అయితే ఎక్కించాలి మనం. నిన్న కూడా ఆ ఫ్రేమ్ అంతా అంటించేస్తున్నాగా. తర్వాత ఇప్పుడు మనకి చుట్టూ బార్డర్ పీసులు కావాలండి. దీనికి ఫ్రేమ్ చుట్టూ మనకి బార్డర్ పీస్ అనేది మనకు కావాలన్నమాట. ఇప్పుడైతే దీనికోసం నేను నిన్న ఒక షీట్ అంటించేసాను అనమాట. అది అంటించింది ఇవ్వండి, ఇక్కడ ఉంది. ఈ షీట్ అంటించేసాను. ఇప్పుడు ఇవి అయితే పీసులు అయితే కట్ చేస్తాను. ఇప్పుడు ఈ పీసులు కట్ చేసుకున్న తర్వాత వీటికి సంబంధించిన ప్రింట్ సన్ గ్లాస్ కూడా మనకి ఈ కలర్లో ముక్కలు కొన్ని ఉంచాను నేను. ఇక్కడ ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి కలర్ ముక్కలు ఉన్నాయి. వీటిల్లో మన పీసులు కట్ చేసుకొని ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్ అవి ఒక 2 ఉన్నాయి, ఈ కలర్ ఒక 2 ఉన్నాయి అనమాట. ఈ ఫ్రంట్ ముక్కలు ముందు తీసేసుకొని మిగిలిన దాన్ని బట్టి సైడ్ గోల్డ్ కూడా మనం వేయాలి. ఇప్పుడైతే మన వర్క్ అయితే ఇదండి. ముందైతే ఈ ప్రేములకి ఈ బద్దీలు కోసేస్తాను. ఇప్పుడు బయట పెట్టుకొని బద్దీలు అయితే కట్ చేసేయాలి. కట్ చేసేసుకున్న తర్వాత అప్పుడు నేను ఈ బేరింగ్ వేసుకుంటాను. ఇంకా మా పవన్ ఏమో ఇటు పీసులకి టేబుల్ వేసుకుంటాడు అనమాట. ఇదండి ఈరోజు మన వర్క్. ఇవాళ మ్యాక్సిమం ఈ 2 బెడ్రూమ్లకి మనం డోర్లు అనేది రన్నింగ్ డోర్లు ఎక్కిచ్చేస్తాను అనమాట. ఈరోజు వర్క్ అయితే ఎక్కిచ్చేయాలి మనం. అయితే ఇంక నేను మధ్యాహ్నం ఇంకా భోజనం చేసి ఇంకా సత్యనారాయణపురం దగ్గరికి అయితే వచ్చానండి. మా తమ్ముడు ఫోన్ చేశాడు, ఒకసారి రా డోర్లు ఎక్కించామంటే ఇంకా నేనైతే వచ్చాను. భోజనం చేసి వచ్చాను అనమాట. అక్కడ లక్ష్మీనార్లో వర్క్ చేస్తున్నా కదండి. అయితే ఇంకా భోజనం టైంలో అయితే వచ్చాను అనమాట. ఇక్కడ వర్క్ కూడా మీకు చూపిద్దామని చెప్పి ఇంకా నేనైతే వచ్చాను. మన వాళ్ళు అయితే డోర్లు అయితే ఎక్కించారు, బొందులు కట్టేసి. అలాగే ఈ డోర్లు మన 2 రోజులు డోర్లు తయారు చేసుకున్నారు అంతా మొత్తం. అలాగ చుట్టూ గాడి పెట్టి నిండుమూల వేసుకొని ఇంక మనమైతే ఇవైతే తయారు చేసాం అనమాట. ఇంకా మా తమ్ముడను ఇక్కడ రాము మేస్త్రి గారు అని ఒక ఆయన పెట్టారనమాట. ఇంక వీళ్ళిద్దరు అయితే చేసి ఇగో ఈ డోర్లు కూడా ఎక్కిచ్చారు. రన్నింగ్ డోర్లు ఇవి 2 రన్నింగ్. అదండి ఇది మొత్తం అయితే టేక్ కార్ అనమాట. ఇంకైతే ఇప్పుడు ఈ ఛానల్ ఉంది సరా, అది కనపడకుండా మన చుట్టూ బీడింగ్ అనేది కట్టాలి. 3 అంగుళాల బద్దలు. ఆ బద్దలు కూడా మనకు రెడీగా ఉన్నాయి. 3 అంగుళాల బద్దలు ఇవ్వండి, ఇక్కడ ఉన్నాయి బద్దలు. ఇవి కూడా బద్దలు కూడా బలాషానే బద్దలు వచ్చేసరికి. అయితే ఇప్పుడైతే మన వాళ్ళు ఈ బీడింగ్లు ఇవి కూడా డోర్లు ఎక్కిచ్చేస్తారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఆల్రెడీ పైన 3 డోర్లు ఎక్కిచ్చేశారు. ఇప్పుడైతే మన వాళ్ళు ఈ దీంట్లకు కూడా బొందులకి ఈ బేరింగ్లు కట్టేసుకొని బొందులు కప్పులు పెట్టేసుకొని ఈ బేరింగ్లు ఎక్కిచ్చేస్తారు. ఎక్కిచ్చేసిన తర్వాత ఇవి కూడా డోర్లు ఎక్కిచ్చేసి ఈ బీడింగ్ అయితే ఈ బద్దలు అయితే కట్టాలి. ఈ పద్ధతిలో మీకు చూపిస్తాను. ఈ బీడింగ్ అనేది మనకి చుట్టూ బార్డర్ బీడింగ్ అనేది వస్తుందండి. 3 అంగుళాల బీడింగ్. ఇవన్నీ సరిపెట్టేసుకొని ఇక ఈరోజు ఇట్ల వర్క్ అయితే అయిపోద్ది. మళ్ళీ మనకి పాలిష్ వేసిన తర్వాత వర్క్ అనేది ఉండదు అనమాట. ఈ కానం వచ్చేసరికి బీరువా పెట్టుకోవడానికి. ఇదిగోండి బీరువా కూడా ఎక్కడే ఉంది. ఇంకా మన వాళ్ళు అయితే ఈ వర్క్ అయితే చేశారు. ఒకసారి రా చూద్దు కానీ అంటే ఇంకా నేనైతే చూడటానికి అయితే వచ్చానండి. ఇప్పుడు మేము కూడా అక్కడ లక్ష్మీనార్లో డోర్లు కూడా ఎక్కించాలి. వీళ్ళు లోపు ఇక్కడికి ఒకసారి అయితే వచ్చానమాట.
ఇదిగోండి ఈరోజు మా మనవాళ్ళు అయితే ఈ వర్క్ అయితే చేస్తున్నారు మా 3 రోజుల నుంచి. ఇదిగోండి రాము మేస్త్రి గారేనా మన తెలంగాణలో వచ్చారు గబుక్కున. అలాగే ఇక్కడ మనం టీవీ యూనిట్ కూడా ఇదొకటి చేయాలి. ఇది కూడా షీట్లు అయితే వచ్చినాయి, కిందే ఉన్నాయి. ఇంక ఇది కూడా చేసేస్తారు ఈరోజు అయితే. ఇక నేను కూడా ఇంకా అక్కడికి వెళ్ళిపోయి లక్ష్మీనగర్ వెళ్ళిపోయి మనం కూడా డోర్లు అయితే రన్నింగ్ డోర్లు అయితే ఎక్కించాలి. ఇదండి ఈ సత్యనారాయణపురంలో వర్క్ అయితే, ఇది వర్క్ ఇక్కడ జరుగుతుంది ఇలాగా. ఇక అయితే మా తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను కూడా అయితే ఇంకా రన్నింగ్ డోర్లు అయితే ఎక్కిచ్చేసానండి. అంటే డోర్లు బిగించాను అనమాట. ఇదిగోండి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను మీకు. వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి, 3 డోర్లు. అలాగైతే మనం డోర్లు అయితే ఎక్కించాం. వీటికి ఇదైతే తీయగానే ఇంకా బాత్రూమ్ అనమాట. ఇది వచ్చేసరికి దీనికి తలుపు ఉంది, మనకి బాత్రూమ్ ఉన్నట్టు కనపడదు అనమాట. ఇంకైతే ఇలాగైతే మనం చేసాము. అలాగా ఫాస్ట్ గారు ఇక్కడ ఒక సరుకు కావాలన్నారు. ఇక్కడైతే సరుకు చేయాలి మనం. ఈ కాణాలో సరుకు చేసి ఈ సరుకు అయితే మనం తయారు చేసుకోవాలి. అలాగే దీనికి సంబంధించిన బార్డర్ బిల్డింగ్ కూడా మనం రెడీ చేసుకోవాలి. ఈ చుట్టూ మనకి ఈ ఛానల్ ఉంది సరే, ఛానల్ కనపడకుండా మనం బార్డర్ బిల్డింగ్ అయితే తీసుకున్నాను. అవన్నీ అంటించి రెడీ పెట్టాను. ముందు కొట్టిన తర్వాత మళ్ళీ ప్రింట్ కూడా అంటించుకోవాలి మనం ఇదే కలరు. ఈ పీసులు కూడా మనకి ఉన్నాయి అన్నమాట. ఇప్పుడైతే ఇగోండి బద్దీలు అయితే మనం రెడీ చేసాం అనమాట. 2 రూములకి సరిపడా మనకి దగ్గర 8 బద్దలు ఉంటాయి. ఈ 8 బద్దలు కూడా మనం 2 పక్కల గోల్డ్ అంటించి మనం రెడీ చేసుకున్నాం అనమాట. ఈ 1 సైడ్ వచ్చేసరికి ఎగ్ వైట్ వస్తుంది. ఇటు వచ్చేసరికి ఈ ఫినిషింగ్ చేసిన తర్వాత ఈ కొట్టేసిన తర్వాత కలర్ షీట్ అయితే అంటించుకోవాలి. కలర్ షీట్ వచ్చేసరికి మనకి ఇక్కడే ఉంది. మనకి ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు కట్ చేసుకొని మనం అంటించుకోవాలన్నమాట. ఇదైతే ఇక సోమవారం చేయాలి ఈ వర్క్ అయితే. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనం డోర్లు ఎక్కడం జరిగింది. ఇదిగోండి చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసరికి ఇవి కూడా మనం డోర్లు బిగిస్తాం. ఇంకా ఇక్కడ కూడా ఈ కాణంలో ఏమన్నా సరుకు పెట్టమంటే పాస్టర్ నాటికి ఇదొకటి సరుకు అయితే చేయాలి. డోర్లు అయితే ఎక్కిస్తాం. ఇంకా మనకి ఇక్కడ ఉన్నది బ్యాలెన్స్ వర్క్ ఏంటంటే బార్డర్ అయితే కట్టేస్తే ఇంకా బార్డర్ పని అయిపోద్ది అనమాట. బార్డర్ కట్టేస్తే ఇంకా అయిపోద్ది. అలాగే సరుకులు చేయమంటే సరుకులు చేసుకోవాలి. ఇంకా అలాగే ఇక్కడ చిన్న డమ్మీ ఉంది, డమ్మీ కూడా అంటించేసాను, కంప్లీట్ చేసాను. ఇదే కలర్ మొక్క కట్ చేసి వేసాను అనమాట. అయిపోయిన తర్వాత మనం కిచెన్లోకి వెళ్ళి డోర్లు కట్ చేశానండి. కిచెన్లో డోర్లు, ఈ కిచెన్లోకి సంబంధించిన ఈ బాస్కెట్లు బిగించాలంటే మనకి ఇటుపక్క షీట్ కావాలి. ఇటు షీట్ కావాలి కాబట్టి మనం ఏం చేసాం, షీట్లు కూడా రెడీ చేసుకున్నాం అనమాట. ఇదిగోండి 2 షీట్లు 2 పక్కల ఎగ్ వైట్ అంటించేసి రెడీ చేసాను. ఈ సరుకులు వీటికైతే డోర్లు కూడా కట్ చేసాను అనమాట. ఇదొక సింగిల్ డోరు, ఇదొక సింగిల్ డోరు. ఇది వచ్చేసరికి ఈ డబుల్ డోర్లు, ఇదో డబుల్ డోర్, ఇదొక కాన్ అనమాట. ఇవైతే డోర్లు కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. వచ్చేసరికి మన సరుకులు వస్తాయి అన్నమాట. 3 బాస్కెట్లు వస్తాయి. ఇక ఆ బాస్కెట్లు కూడా మనం శుభ్రంగా క్లీన్ చేసి ఇంకా బేరింగ్లు పోతే బేరింగ్ వేసుకొని అది చేసుకోవాలి. దానికి సంబంధించిన ముక్కలు అయితే ఇవ్వండి, అవి కూడా అంటించి పెట్టాను 1 సైడ్. ఇంకా 1 సైడ్ బిగించి ఓడర్ తీసిన తర్వాత అప్పుడు గోల్డ్ పీసులు, ఫ్రంట్ సన్గ్లాస్ అవి అయితే అంటించుకోవాలి. అలాగే దీనికి సంబంధించిన డోర్లు కూడా మనం ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. వీటికైతే షీట్ కట్ చేయాలి మనం. ఇవన్నీ మొత్తం 6 డోర్లు, సింక్ దగ్గర, గ్యాస్ బండ్ దగ్గర ఇక డబుల్ డోర్లు 2 సెట్లు అనమాట. ఇవి అయితే కట్ చేసి రెడీగా పెట్టాం మనం. ఇవి కూడా సన్గ్లాస్ అంటించుకుంటే ఇంకా ఇదైతే ఈరోజు అయితే ఇంతవరకు అయితే చేసామండి మన వర్క్ అయితే. అన్నీ రెడీ చేసేసుకున్నాము. ఇంకా సోమవారం వస్తే ఆ బార్డర్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత సరుకులు కూడా చేసి ఒక మనిషి అందులో కిచెన్లో ఆ డోర్లలోకి పీసులు కట్ చేసి ఇవ్వాలి. అవి ఇస్తే మనోడు అవి అంటించుకుంటూ ఉంటాడనమాట. ఇదండి ఈరోజు ఈ వర్క్. ఇంతవరకు అయితే చేసాం.